పరిశుద్ధ గ్రంథములో నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అయిపోయింది సంగతి. నువ్వు మీ ఆయన మాట్లాడుకొని చూడగా నెట్టాడు కానుకొని పిల్లలు కానుకొని గోడ కానుకొని మీ ఇద్దరు మాట్లాడుకొని చూడగా, నువ్వు నీ స్నేహితుడు మాట్లాడుకొని చుండగా, నువ్వు నీ స్నేహితుడు అలా మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి, చదువమ్మా, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు. ఎంతమందిని గురించి మాట్లాడుకుంటున్నావో, ఎన్నిటిని గురించి మాట్లాడుకుంటున్నావో, ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నావో, మాట్లాడుకొనుచుండగా జ్ఞాపకార్థముగా ఉండుటకు దేవుడు ఒక గ్రంథమును ఆయన సముఖమందు రాసేశాడు. ఎంతమంది పిల్లలను గురించి మాట్లాడుకున్నావు, ఎన్నిసార్లు దైవ సేవకులను గురించి మాట్లాడుకున్నావు, నీది కాని విషయాన్ని మాట్లాడుకున్నావు, ఇతరుల పాపాన్ని గురించి మాట్లాడుకున్నావు, జారిపోయి చెడిపోయిన వారిని గురించి ప్రార్థించడానికి బదులుగా వారి గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నావు. ఎన్ని కాని మాటలున్నాయి. వాటన్నిటిని దేవుడు తన సముఖమందు ఒక గ్రంథమును రాయిచున్నాడు. అంతటి నమ్మకస్తుడైన మోషే జీవితంలోనే ఒక గ్రంథాన్ని రాసిన దేవుడు నీది రాయడనుకుంటున్నావా? తప్పించుకోలేవు. మీ నలుగురు ఉన్నారుగా, ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇద్దరు ఇంకొకరి గురించి మాట్లాడుకుంటుంటే ఇంకొకరి గురించి మాట్లాడుకుంటుంటే ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. ఆలకించి తన సముఖమందు జ్ఞాపకార్థంగా ఉండుటకు ఒక గ్రంథాన్ని రాస్తున్నాడట. మోషే మాటనే గ్రంథస్థం చేసిన దేవుడు మన మాటలు చేయడా? మోషే కన్నా మన భక్తి పరులు ఎన్ని కాని మాటలు ఉన్నాయి. ఎంతమందిని గూర్చి కాని మాటలు, ఎన్ని కుటుంబాలను గూర్చి కాని మాటలు, ఎంతమంది బిడ్డలను గూర్చి ఈ రోజు నుండి అవి మన జీవితంలో ఉండకుండా జాగ్రత్త పరుటకు ఆయన ఆత్మాభిషేకం మనకు కంచిగా ఉండునుగాక. నీకు వ్యభిచారమే పెద్ద పాపంలా కనిపిస్తుంది. ఇక వ్యభిచారం చేస్తేనే దేవుడి గంధంలో రాస్తాడు. ఇక దానికన్నా పెద్ద పాపాలు అది ఎంత పాపం, ఇదంతే పాపం. నువ్వు వ్యభిచారం చేయవన్నమాట ఊరోళ్ళందరూ చరిత్ర నువ్వే చెప్పుకుంటావు. అంతకన్నా భయంకరమైన పాపం. వాళ్ళు ఒకసారి వ్యభిచారం చేస్తున్నారు, నువ్వు పద్దాకా చెప్పుకుంటున్నావు. వాళ్ళ పాపాలన్నింటిలో నువ్వు పాలువాడైపోతున్నావు. గ్రంథస్థం రాసి పెడుతున్నాడు దేవుడు. మోషే తన పెదవులతో కాని మాట పలికాడు. నువ్వు అవసరం ఉన్నని చెప్పి ఒకలాగరా, అవసరం తీరితే ఒకలాగరా అంటే ఇదేంటిది? నీ నోట్లో ఏదుంటే, నేను పెన్ను హృదయంలో ఏది ఉంటే అది అని చేస్తావా? కాని మాట కాదా? అది గుండెలు ఎక్కడికి వెళ్ళద్ది? వద్దు. నోరు జారకుండా జాగ్రత్త పడదా. నోరు జారితే తీసుకోలేవు. నువ్వేం మాట్లాడుతున్నావో గ్రంథస్థం చేయబడుతుంది. అది ఎన్ని కాని మాటలు ఉన్నాయో గ్రంథస్థం చేయబడుతుంది. సంఘములో కుల విచ్ఛిన్నత తేవడానికి నువ్వేం మాట్లాడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. కులం అన్న ప్రస్తావన సంఘంలో తెచ్చావా పోతావు చెప్తున్నా. ఇది క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించింది. జాతి కుల ప్రస్తావనలు ఇక్కడికి ఇవ్వడం వల్ల వచ్చిన వాడు నాశనం అయిపోతాడు చెప్తున్నా. బలిపీఠం నుండి దగ్గర నుంచి చెప్తున్నా ఈ మాట. నీ వలన సంఘానికి నష్టం జరిగితే దేవుడు ఊరుకోడు. ఈ షోవేల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఒకే ఆదాం నుండి వచ్చినవారు, ఒకే మనుషుల నుండి పుట్టినవారు.
జాతి కుల ప్రస్తావనలు మనలో ఉండకూడదు. అది కాని మాట అవుతుంది. మోషే తన పెదవులతో కాని మాట మాట్లాడాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా సెవియొగ్గి ఆలకిస్తున్నాడు. అదే మన పెద్దోళ్ళు అంటారు, అరే గోళ్ళకి చెవులు ఉంటాయిరా అంటే వాళ్ళకి తెలియదు. గోళ్ళకి చెవులు ఉంటాయిరంటే అర్థం ఏంటంటే దేవుడికి చెవులు ఉన్నాయిరా అని అర్థం. ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్పు. మోషే తన పెదవులతో కాని మాట. మరి నీ జీవితం అంతటిలో లెక్కెడితే దేవుడు అన్ని వింటున్నాడుగా. ఎన్ని కాని మాటలు ఉన్నాయి, నిమిషానికి ఎన్ని ఉన్నాయి, గంటకి ఎన్ని ఉన్నాయి, రోజుకి ఎన్ని ఉన్నాయి. నువ్వు రక్షింపబడి బాప్తిసం తీసుకున్న కానీ లెక్కెట్టుకుంటే ఎన్ని ఉంటాయి. ఏ విచారం చేయలేదన్న మాటే. మరి పాపాలన్నీ పాపాలు కాదా? ఏ విచారం చేయకపోయినంత మాత్రం పవిత్రురాలు అయిపోయి పరిశుద్ధులు అనిపోయినా ఫీల్ అయిపోతున్నావా? ఎవరైనా చంపేస్తే పాపం, నరికేస్తే పాపం, లేకపోతే ఏదన్నా విచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే ఇవే నీకు పాపాలు కనబడతాయి. ఇది అంతకన్నా మించిన పాపాలు. ఇవి అంతరంగాల్లో ఉన్న పాపాలు. ఇవి అనేకులకు కీడు చేస్తున్న పాపాలు. కాని మాట అనండి.